ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. శరణు కోరితే శత్రువైనా ఆదరించే అన్నపూర్ణ మన భారతదేశం. ప్రజాస్వామ్య, సామ్యవాద, ప్రజాతంత్రమే మన భారతదేశ గొప్పదనం. ఇదంతా గతం అని చెప్పుకోవాలేమో. ఎందుకంటే దేశంలో రాను రాను ఓట్ల లెక్కల కోసమే సంక్షేమ పథకాలు తప్ప అన్నార్థుల బాధలు పట్టించుకోవడం ఓ విషాదంగా మారిపోయింది. అలాంటి విషాదాన్నే అనుభవిస్తున్నారు కాందసికులు. అసలు ఎవరి కాందసికులు? అంతర్గం మండల కేంద్రంలో వారి వ్యధలేంటి? ప్రపంచ శరణార్థుల దినోత్సవం సందర్భంగా కాందసికుల వ్యధలపై సాక్షి టీవీ అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. జీవితం కొందరికి రంగుల కళ, మరికొందరికి పీడకల. అలాంటి పీడకలనే అనుభవిస్తున్నారు కాందిశీకులు. దేశంలోనే అతిపెద్ద కాందిశీకుల పునరావాస కేంద్రమైన అంతర్గాంలో ప్రస్తుతం ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళ వ్యతలు గత 6 దశాబ్దాలుగా ఎలా కొనసాగుతున్నాయో మీకు ఈ దృశ్యంలో చూపించే ప్రయత్నం చేస్తాను. చలించే హృదయాలుంటే నాతో రండి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విదేశీ పాలనలో ఏర్పడిన తీవ్ర కరువు కాటకాలతో కూలీనాలి లేక అన్నమో రామచంద్ర అనుకుంటూ భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు బతుకుతెరువు కోసం బర్మా, శ్రీలంక ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. అక్కడ జాతి వివక్షకు గురై సిటిజన్షిప్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ కాందసికులుగా తిరిగి భారత్కు కట్టుబట్టలతో తిరిగి వచ్చారు. అలా వచ్చిన వారిని కాందసికులుగా గుర్తించి వారికి సంపూర్ణ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ పునరావాస కేంద్రాల వద్దే వారికి ఉపాధి కల్పన కోసం పరిశ్రమలు ఏర్పాటు చేశారు. అందులో అతిపెద్ద పునరావాస కేంద్రాలలో పెద్దపల్లి జిల్లా అంతర్గాం ఒకటి. అంతర్గాంలో కార్మికుల ఉపాధి కోసం ఏర్పాటు చేసిన స్పిన్నింగ్ మిల్ మూసివేతతో కట్టుబట్టలతో వచ్చిన కాందసికుల బతుకు చింద్రమైపోయింది. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రమణ అంతర్గాం స్పిన్నింగ్ మిల్ నుంచి మరింత వివరాలు అందిస్తారు. బ్రిటిష్ ఇండియాలో దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తున్న కాలంలో చాలామంది భారతీయులు పొట్ట చేత పట్టుకొని ఇతర దేశాల వైపు వెళ్ళారు. ముఖ్యంగా శ్రీలంక, బర్మా వంటి ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. అయితే ఆ క్రమంలో అక్కడ మొత్తంగా సైనిక పాలనతోని వాళ్ళంతా కూడా వివక్షకు గురై తిరిగి ఇండియాకు రావడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళందరినీ కూడా కాందిశీకులు గుర్తించారు. అలాంటి కాందిశీకులకు అతిపెద్ద పునరావాస కేంద్రంగా అంతర్గాం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న అంతర్గాము ఇది స్పిన్నింగ్ మిల్లు. ఈ స్పిన్నింగ్ మిల్లు పూర్తిగా మూతబడ్డది. ఇక్కడ ఈ స్పిన్నింగ్ మిల్తో పాటుగా మరొక వీవింగ్ మిల్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఉపాధి కోసం, కాందిశీకుల ఉపాధి కోసము ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వీళ్ళకు పునరావాసంతో పాటు ఉపాధి కల్పించారు. కానీ ఇక్కడ పనిచేసిన కార్మికుల బతుకు మాత్రం 6 దశాబ్దాల కాలంగా కూడా దేశం కాని దేశంకు వెళ్ళి మళ్ళీ స్వదేశానికి తిరిగి వచ్చినా కూడా అసలు ఎందుకు తమ బతుకులు ఈ భూమి మీదకి వచ్చాయా అన్నంత దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. వీళ్ళకు రావాల్సిన ఏరియాస్ కావచ్చు, అదేవిధంగా వీరికి కావాల్సిన ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా జీతాలు, వేతనాలకు సంబంధించిన బకాయిలు కావచ్చు, ఏవి కూడా అందకుండానే ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా మూతపడిపోవడంతో ఇప్పుడు అంతర్గామంలో ఒక సంక్షోభము, ఒక బాధ మనకు నిత్యం కనిపిస్తుంది.